నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 31న చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి. బి మల్లేష్, టీయూసీఐ రాష్ట్ర నాయకులు. బోధన్ పట్టణంలో శివాలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు పాల్గొన్న భక్తులు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురుగుమందు షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. అనిల్ టాకీస్ రోడ్డు మరియు అంబేద్కర్ చౌరస్తా ప్రాంత షాపులు తనిఖీలు. కాలం చెల్లిన మందులు గుర్తించినట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, ఎస్ఐ భాస్కర్ చారి నేతృత్వంలో దాడులు. फोटो दी रहे ఈ నెల 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేసే ఎన్ఎంఆర్ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంకై ముఖ్యంగా 72 రంగాల కార్మికుల వేతనాల సవరణకై ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9,000 రూపాయలు పెంచి ఇవ్వాలని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వర్గానికి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను టీయూసీఐ రాష్ట్ర మహాసభల తీర్మానం ప్రకారం నిర్వహిస్తున్నందున కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వర్, డి నారాయణ, సురేష్, మహేష్, దత్తు, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి మా టీయూసీఐ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది. కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు ఎన్ఎంఆర్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని చెప్పి, పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాల్ని కల్పించి దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజైన్ చేసిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్ని కనీస పెన్షను 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి, కనీస వేతనాలని సవరించాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలకు తగ్గకుండా మినిమం వేజెస్ అనేటటువంటిది 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకందరికీ వాళ్ళ సమస్యలని ప్రధానంగా అన్ని రంగాల వర్కర్లు అలా వేతనాలని కనీసం 11 సంవత్సరాలు అవుతుంది సవరణలు చేయక. గత ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, వేతనాలని సవరించలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత 100 రోజులలో ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పన్నది ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. కావున ఈ సమస్యలని వెంటనే పరిష్కరించుటకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ కార్మికులందరినీ 31వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాం. పట్టణంలో శ్రీ చక్రేశ్వర శివమందిరంలో సోమవారం రోజు విశిష్ట పూజలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు అన్న పూజ కార్యక్రమం, శివలింగాలకు వృద్ధాభిషేక పూజలు జరిగాయి మరియు అన్నాభిషేకం పూజలు కూడా జరిగాయి. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. భక్తులకు ఈరోజు సుమారుగా 700-800 మంది అన్న పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలక కమిటీ వాళ్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సోమవారం రోజు సాయంత్రం స్వామివారి పల్లెలకు సేవా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలు ప్రత్యేకించి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు గంగాధర్, పట్వారి మరియు బోధన్ పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పెద్ద మనుషులు, శివాలయం పాలక మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది. ఓం నమ శివాయ. ओम नियाय सर्गाय नमः, ओम पवित्राय नमः, ओम सर्वपावनाय नमः, ओम श्रृंगिणे नमः, ओम शृंगरूपाय नमः, भद्रवे नमः, ओम राजराजाय नमः, ओम निरामयाय नमः, ओम सर्वदाताय नमः, ओम गणाक्षाय नमः, ओम विश्वदेवाय नमः, ओम वरिणाय नमः, ओम ब्रह्मदेवाय नमः, ओम ब्रह्मदेवाय नमः, ओम यवेन्द्रिय वस्त्राय नमः, ओम వాళ్ళు వెనక జరగండి. సరితమ్మ వెళ్ళి ఇస్తారు, అందరికి ఇస్తారు. తీసుకున్న వాళ్ళు వెనక జరగండి, వెనక జరగండి వస్తారు. మా ఆర్తి ఇటు వచ్చిన తర్వాత అటు వస్తుంది, కొద్దిగా వెనక్కి జరగండి. ఆర్తి సాయంత్రం అందరికీ వస్తుంది, వెనక్కి జరగండి. తీసుకోండి. వెనక్కి జరగండి. पब्लिक తీసుకున్నాం
విశేష కార్యక్రమాలు కూడా ఈ చాతుర్మాస్యంలో చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా శ్రద్ధగా ఈ చాతుర్మాస్య వ్రతంలో పాటు ఈ విశేషమైనటువంటి శ్రావణ కార్తీకాదుల యొక్క మాసాలలో మీరందరూ కూడా చక్కగా స్నానాదులు ఉదయాత్పూర్వమే స్నానాదులు చేసి స్వామివారి సన్నిధానంలో వచ్చి దీపారాధన చేసి స్వామివారికి ఒక చెంబు నీళ్లు పోసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి చెప్తే మీ దాకా రావాలంటే మా మీడియా మిత్రులే రావాలి. ఇప్పుడు రాముడు అక్కడికి శ్రీలంకకు పంపించాలంటే అక్కడికి వానర సైన్యం ఎలాగైతే పంపిస్తాడో హనుమంతుడికి, అలాగే మేము కూడా మా మీడియా మిత్రులకి మీ అందరి ద్వారా వీక్షణ కోసం పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి మేము చెప్పినటువంటి ఏవైతే వ్రత దీక్ష ఉంటుందో దాన్ని సక్రమంగా ఆచరిస్తే రోగ భయ ఆది అన్నీ కూడా తొలగిపోయి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మేము ఆశిస్తూ స్వామివారి చింతనలో మీ అందరికీ కూడా శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాం. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమాం భజే. శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారము మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చాతుర్మాస్యం అంటే ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష ఏదైతే ఉంటుందో అది మహోన్నతమైనటువంటి వ్రతము. దాంట్లో విశేషంగా శివుడికి సంబంధించిన మాసాలు 2 వస్తాయి. దాంట్లో శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి. ఈ 2 నెలలు కూడా విశేషమైనటువంటి మాసాలు. ఈ మాసాలలో ఈ చాతుర్మాస్యంలో విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు లక్షవర్తి ఏదైతే వెలిగిస్తారో దానికి కార్తీక మన ఆషాఢ పున్నమ నుంచి కార్తీక పున్నమి వరకు ఈ వత్తులను చేస్తారు. స్వయంగా చేసి ఈ లక్షవత్తుల్ని ఆ రోజు కార్తీక పౌర్ణిమ రోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో వెలిగిస్తారు. అది విశేషమైనటువంటి వ్రత దీక్ష. దాంతోపాటు శ్రావణ మాసంలో స్వామివారికి తెల్లవారక ముందే స్నానాదులు చేసి స్వామివారి సన్నిధానంలో వచ్చి స్వామివారికి ఒక చెంబెడు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఆయన ప్రసన్నుడవుతాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు ఎవడంటే ఈ అష్టైశ్వర్యాలు కూడా స్వామివారి వద్దనే ఉంటాయి. ఈ అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే ఆయనకు మనం ఏమి ఇవ్వాలి? ఒక చెంబెడు నీళ్లు మాత్రమే ఇవ్వాలి. ఆ చెంబెడు నీళ్లతోటి ఆయన మహోన్నతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందంతో మనకు ఒకటేసారి అష్టైశ్వర్యాలు ఇచ్చేస్తాడని ధర్మశాస్త్రం పురాణాది గ్రంథాలలో మహర్షులు చెప్పబడినటువంటి మాట. దాంతోపాటు శివపంచాక్షరి మంత్రాన్ని కూడా మనం ఈ చాతుర్మాస్యంలో ఒక వ్రతగా తీసుకొని 4 నెలలు కూడా ఓం నమ శివాయ అనే మంత్రానికి 1,00,000 సార్లు జపిస్తే అది అన్న పూజ వాళ్ళ గ్రూప్ తీసుకో. గంటలంటే ఎవరు చేస్తున్నారు వాళ్ళ దర్శనానికి తర్వాత పంపిస్తాం. శతమానం భవతిషతాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రత్యదిశతే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశవాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, యుద్ధాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణ
परमात्मन्ये नमः। मगोपाता समसर्वक्षेद्वानां श्री परमेश्वरात्रित्यर्थं शुभे शोभनमुहूर्ते श्री महाविष्णुराज्ञायां प्रवर्तमानस्यः अद्य ब्रह्मणः द्विप्राप्ते श्वेतवराहकल्पे वैवस्वतमनमन्तरे कलियुगे प्रतोपादिगम्भो द्वीपे भरतवर्षे भरतखण्डे मेरोदक्षिणदिग्भागे श्रीशैल्यस्य वाहुव्य प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे स्वगृहे समस्त देवता ब्राह्मणाः हरिहरसमितौ अस्मिन् वर्तमाना व्यवहारिकां चान्द्रमानिनां प्रभावादिषष्टि सहस्रमध्ये स्वस्ति श्री विश्वावासु नाम संवत्सरे दक्षिणायने वर्षको श्रावणमासे शुक्लपक्षे అధ్యాయం న్యాయాన్ శ్రావణ మాసం పురస్కరించుకొని బోధన్ పట్టణంలో శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో సోమవారం రోజు విశిష్ట పూజలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినాయి. దాంట్లో భాగంగా ఈరోజు అన్నపూజ కార్యక్రమము, శివలింగాలకు రుద్రాభిషేక పూజలు జరిగినాయి. మరియు అన్నాభిషేకం నుంచి పూజలు కూడా జరిగినాయి. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. భక్తులకు ఈరోజు సుమారుగా 700-800 మంది అన్న పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. అట్లాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలక కమిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సోమవారం రోజు సాయంత్రం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ ప్రభాకర్ రావు, మాజీ ఉప సర్పంచ్ మంగు సందీప్, మాజీ ఉప సర్పంచ్ బాలనోళ్ల దేవిదాస్, నాయకులు వెలువల నరసయ్య, బోండ్ల వెంకటేశ్వర్, ఆర్య ప్రవీణ్, గుండు నాగేష్, ఆర్ఏ మీసాల రాజు, తెనుగూరు దేవేందర్, షాదుల్లా, జింకల శ్రీనివాస్, లక్కంపల్లి నవీన్, పెద్దనాగరావు, గోనేటి దేవరెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కానీ గెలిచిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలకు అందిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం చూపుతూ ఆకర్షితులవుతున్నారు. ఇంతేకాకుండా రాబో 3 సంవత్సరాల్లో ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్ మరియు ఆర్మూర్ పట్టణ నాయకులు, నందిపేట్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు తేదీ 26/7/2025 తల్లరాంపూర్ గ్రామం, ఎర్గట్ల మండల్ మరియు మోర్తాడ్ మండలం నిజామాబాద్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల వలన గ్రామ ప్రజలకు అనేక సమస్యలకు అతిగా బహిష్కరణలు, జరిమానాలు వంటి అంశాలు ప్రజల్లో ఎంతో దుఃఖాన్ని కలిగించే విధంగా చేస్తున్నాయి. వీడీసీ కమిటీలు హద్దులు దాటి చర్యలు చేపడితే చట్టం తన పని అది చేస్తూ వెళ్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. వీడీసీలు ఏ రాజ్యాంగం ద్వారా వారు వేధించే హక్కులు ఉన్నాయి, ఏ ఆర్టికల్లో ఉన్నాయి, వారిలా బహిష్కరించొచ్చా అని ప్రశ్నిస్తూ బడుగు బలహీన వర్గాలకు మాత్రమేనా ఈ బహిష్కరణలు? వీడీసీలంటే ఇతర ప్రజలు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని తెలియపరిచారు. వీడీసీలు ఇప్పటికీ అయినా మారాలని హెచ్చరిస్తూ గౌరవనీయులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జీవీఎన్ భారత లక్ష్మి గారు తెలిపారు. అదేవిధంగా గౌరవనీయులు జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు కూడా వీడీసీ సభ్యులకు వారు చేసే అక్రమాలను అదుపులో ఉంచుకోవాలని, లేదా మీ యొక్క కుటుంబాల నుండి ఉద్యోగరీత్యా పొరుగు దేశాలకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వకుండా పాస్పోర్ట్లను రద్దు చేస్తామని అనేక రకాల చర్యలు తీసుకుంటూ కేసులు కూడా తప్పవని తెలిపారు. వీడీసీలంటే మంచిని గ్రహించి గ్రామాభివృద్ధి కోసం పనులు చేయాలి, కానీ అందులో ఉన్న చెడును ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు చేయరాదని చెప్పారు. ఏదేమైనా ఇక నుండి వీడీసీలపై ఎలాంటి వివాదాలైనా, కేసులైనా మా వద్దకు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.
అలాగే మహిళలు కూడా వీడీసీల అధ్యక్షతను వహించి మంచి కోసం ఉపయోగపడేలా ఉండాలని చివరిగా కోరుతూ అలానే అందరికీ చట్టాలు అవగాహన ఉండాలని తెలియపరిచారు. జిల్లా జడ్జి గారు మరియు పోలీస్ కమిషనర్ గారు ముందుగా ఎస్సీ మాల సంఘం మరియు గౌడ సంఘముల యొక్క గ్రామాభివృద్ధి కమిటీల వల్ల బహిష్కరించబడిన వారిని కలిసి వారి సమస్యలను విని బాధలను అర్థం చేసుకుని సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ సెక్రటరీ డిఎల్ఎస్ఏ నిజామాబాద్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆర్మూర్ శ్రీ జి ఉదయ్ భాస్కర్ రావు, స్టేట్ బార్ కౌన్సిల్ నిజామాబాద్ శ్రీ రాజేంద్ర రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ శ్రీ వెంకట్రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్మూర్ శ్రీ వివేకానందారెడ్డి మరియు సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొనడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నిజామాబాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 31న చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి. బి మల్లేష్, టీయూసీఐ రాష్ట్ర నాయకులు. బోధన్ పట్టణంలో శివాలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.